హైవ్యూస్ ఈరోజు పాకిస్తాను అకస్మాత్తుగా మన సల్మాన్ ఖాన్ని మన భారతీయ సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్ అనేసింది, టెర్రరిస్ట్లో పెట్టేసింది. అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారా, చంపేస్తారా? సల్మాన్ ఖాన్ వేరే దేశం అక్కడ పర్యటిస్తున్నప్పుడు ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు చంపేస్తారా? మేబీ, ఏమో. లారెన్స్ బిష్నోయి సల్మాన్ ఖాన్ టార్గెట్ చేసి ఆ పాకిస్తాన్లో సల్మాన్ ఖాన్ టార్గెట్ చేసి ఏం చేశాడు ఏంటంటే, లారెన్స్ బిష్నోయి మనకు తెలిసిందే కృష్ణ జంక దగ్గర ఏం చేశాడు ఏంటని. వీడి పాకిస్తాన్ వాళ్ళు ఏంటి, మొన్న గల్ఫ్లో ఏదో ఫంక్షన్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బెలూచిస్తాన్ అంటూ బెలూచిస్తాన్ని ఒక సపరేట్ కంట్రీ అన్నట్టుగా మెన్షన్ చేశాడు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ అల్లలాడిపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని చిన్నచూపు చూస్తున్నారు. ఆ బెలూచిస్తాన్ ఏం చేస్తుంది ఏంటంటే జనానికి అర్థమైపోయి ఏదో రోజు బెలూచిస్తాన్ సపరేట్ దేశం తెచ్చి అంత అనుకుంటూ ఉంటే ఈ సల్మాన్ ఖాన్ ఏకంగా దాన్ని దేశమే చేసేసాడు. ఏంటి అసలు ఇది? మళ్ళీ దానికి క్షమాపణ కూడా చెప్పలేదు. కానీ మేము అలాగే మాట్లాడుతూ ఏంటంటే వదిలేశాడు, అటువంటి అతను మాకు టెర్రరిస్టే అంటూ ప్రకటించేసి. సో దీని మీకు ఏమవుతుంది, ఎక్కడన్నా ఒక వీడియోలోనో, ఒక పోస్ట్లోనో, ఒక సభలోనో, సమావేశంలోనో తెలిసి తెలియకుండా మన దగ్గర నోరు జారినా, రాతలో తేడా వచ్చినా సరి చేసుకోండి. తర్వాత అలా సరి చేసుకోలేదనుకోండి, ఇలాగే ఇబ్బందులు వస్తాయి. లేదు, సల్మాన్ ఖాన్ కరెక్ట్గానే చెప్పాడు, బొక్కలేదు ఆ పాకిస్తాన్ అంతా, ఆ షహబాజ్ షరీఫ్ గడ్ ఎంత అంటారు, సూపర్, అదేనా ఓకే. బట్ నేనైతే ఇప్పటికే అంటాను, బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీయే. ఈవెన్ పాకిస్తాను మన దేశం విడిపోయినప్పుడు, ముస్లిం మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు క్రాస్ అయితే చాలా బొడ్డది అసలు. అది బెలూచిస్తాన్ ఆక్యుపై చేసుకుంది, మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని, ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వచ్చేసి అక్కడ కొంత, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకులే అనకూడదు. కానీ అత్యంత వరస్ట్ అయిన కంట్రీ అంటే పాకిస్తాన్ ప్రపంచంలో. మరి దానికి యూఎస్ ఎందుకు సపోర్ట్ ఏంటంటే అదో పెద్ద తర్వాత మాట్లాడదాం. ఈవిడకి మెయిన్ ఇంటెన్స్ సింపుల్ ఏంలే, మంచి చేసినంతకాలం నువ్వు మంచోడివి, నువ్వు నా గురించి చెడుగా మాట్లాడినా, నీ వల్ల ఇబ్బంది ఎదురైనా నువ్వు చెడ్డోడివి. ఎలాంటి చెడ్డోడివి? నాకు ఆ క్షణం నిన్ను ఎవరి పక్కన చేర్చాలో వాళ్ళ పక్కన చేరుస్తా, నాకు ఆ క్షణం నేను చంపాలనిపిస్తే చంపేస్తా అన్నట్టుగా తయారవుతున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న లోకం. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఈ జనరేషన్ కాదు, షహబాజ్ షరీఫ్ ఈ జనరేషన్ కాదు. షహబాజ్ షరీఫ్ ముసలోడు, ఆఫ్ కోర్స్ సల్మాన్ ఖాన్ 50+ అయినాడు. ఓవరాల్గా ఏంటి మరి, మాట జాగ్రత్త, కరెక్ట్గానే మాట్లాడంటారా, మాట కట్టుబడి ఉండండి. సో బెలూచిస్తాన్ సెపరేట్ దేశమా, పాకిస్తాన్లో భాగమా, మీరేమంటారు కింద కామెంట్లో తెలియచాడు. అండ్ పాకిస్తానుడు సల్మాన్ ఖాన్ టెర్రరిస్ట్ అని ప్రకటించాడు. సో పాకిస్తానుడు సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్ ప్రకటించాడు. వాట్ నెక్స్ట్ ఏం జరిగింది కింద కామెంట్లో చెప్పండి.